హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు షాన్వీస్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఈ చికెన్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు రొటీన్గా చేసే చికెన్ కర్రీ కంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. హ్యాపీగా లొట్టలు వేసుకుంటూ మొత్తం లాగించేస్తారు. ఈ గోంగూర చికెన్ని మనం బగారా రైస్లోకైనా, చపాతీలోకైనా, ఏ నాన్లోకైనా హ్యాపీగా తినేయచ్చు. సూపర్గా ఉంటుంది. మరి ఈ గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? చూడండి, చికెన్ అయితే చాలా టెండరింగ్గా జ్యూసీగా వచ్చింది. మనమైతే ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ ఉంచి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కడిగి పక్కన ఉంచుకున్న గోంగూరని, ఒక 7-8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బాగా కలపండి. కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. దీనిపై మూత నుంచి చికెన్ని 2 లేదా 3 సార్లు బాగా కడిగి పక్కన ఉంచుకోండి. చూడండి, గోంగూర అయితే మగ్గిపోయింది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఈలోపు మిక్సీ జార్లో గోంగూర పేస్ట్ని, కొత్తిమీరని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. దీనిలో తగినంత ఉప్పుని, పసుపుని వేసి బాగా కలపండి. చూడండి, చికెన్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చికెన్ ఇలా ఒక 60% కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. చికెన్ మొత్తం ఈ గ్రేవీ కలిసేలాగా బాగా కలపండి. తర్వాత తగినన్ని వాటర్ని వేసి ఉడికించుకుందాం. తర్వాత దీనిలోకి చికెన్ మసాలా, గరం మసాలా, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, తగినంత కారంను వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. చివరిలో కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, ఎంతో ఎమ్మీగా జ్యూసీగా గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.